మీరు ఉద్యోగం కోసం ఎదురు చూసింది చాలు, ఇక నుంచి మీకోసం మేము వెతుకుతాం. ఈ రోజే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలోని అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ మన ఛానల్లో వస్తాయి. ఫ్రెషర్స్గా ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫ్రెషర్గా ఉండి మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి జాబ్ రోల్లో సెటిల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి వచ్చిన సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క జాబ్ని మీరు అప్లై చేసుకోండి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మీ యొక్క మొబైల్ నుండే వితిన్ 2 మినిట్స్లోనే అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండ్ పార్ట్లో ఎలా అప్లికేషన్ పెట్టాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఎలా ఫిల్ చేయాలనే డీటెయిల్స్తో సహా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన యొక్క మొబైల్ ద్వారా మీకు ఛానల్కి ద్వారా సపోర్ట్ తోటి మీకు అందడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి అశ్రోమ్ అనే కంపెనీ నుండి వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే జాబ్ రోల్ కోసం ముందుగా మనకి ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా మనకి 6 మంత్ వచ్చేసి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ మీద 6 మంత్ అయితే ఇంటర్న్షిప్ ఉంటుంది. దాంట్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఫుల్ టైం రోల్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ 6 మంత్లో మీరు మంచిగా వర్క్ చేస్తే అదే రోల్కి మీకు ఫుల్ టైం జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారనమాట. శాలరీ కూడా మంచి, సాఫ్ట్వేర్ జాబ్కి ఎంత శాలరీ పే చేస్తారో పర్టికులర్ రోల్ మీద అంత శాలరీ వాళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఆన్ సైట్ కింద బెంగళూరు లొకేషన్ ఉన్న ఆఫీస్కి మనం ఈ యొక్క వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్షిప్కి. తర్వాత ఫుల్ టైం జాబ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి బేసిక్గా మనకి 5G రెడీ వైర్లెస్ సిస్టమ్ మీద అయితే వర్క్ చేస్తుందన్నమాట. ఈ యొక్క హై బ్యాండ్విడ్త్ నెట్వర్కింగ్ రిక్వైర్మెంట్ మీ కింద ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తారు. సో మనకు వచ్చేసి సి కానీ C++ ఆర్ అదర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆర్కిటెక్చర్ డెఫినేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్ట్ ప్లాన్ డెవలప్మెంట్, తర్వాత మనకి డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ RTL లెవెల్ బ్లాక్స్, తర్వాత పర్ఫార్మ్ సింథసిస్, ఇలా కొన్ని బేసిక్ టూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నాలెడ్జ్ మీకు ఉంటే కనుక మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. స్ట్రాంగ్ బేస్ ఇన్ ప్రోగ్రామింగ్ ఇన్ C++ ఆర్ సిస్టమ్ వేరియజన్ మీద లాంగ్వేజ్ అయితే మీద మనకి నాలెడ్జ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. తర్వాత బేసిక్ టూల్స్ అనమాట, స్కిల్లింగ్స్, FPGA ఆర్కిటెక్చర్, అదేవిధంగా వివాడు, ఇలాంటి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్వి. ఆ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అదర్ కొన్ని బేసిక్ టూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టూల్స్ ఈ యొక్క పర్టికులర్ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఆ వెబ్సైట్లో ఉంటుందన్నమాట. అవి మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే కనుక ఈజీగా మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్లై ఫర్ ది జాబ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఆ అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. పైన మీకు అప్లికేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ ఆటో ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. సో మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఈ యొక్క పర్టికులర్ జాబ్కి సంబంధించిన సాఫ్ట్వేర్. సో అక్కడ నుండి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇండివిజువల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత హెడ్లైన్, తర్వాత ఫోన్ నెంబర్, మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. ప్రొఫైల్ విషయానికి వస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, లేకపోతే ఫ్రెషర్ డీటెయిల్స్, తర్వాత సమరీ డీటెయిల్స్ ఉంటుంది. ఫైనల్గా మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బేస్ చేసుకునే ఈ యొక్క కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో అన్ని ఇంటర్వ్యూ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకి జాబ్ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ అవంతా డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా ఈ మెథడ్లో మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.